పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఏ తండ్రైనా కొడుకు గెలవాలని కోరుకుంటాడు. జీవితంలో కానీ ప్రేమలో కానీ కొన్ని విషయాలు లేకుండా మనం జీవితాన్ని ఊహించలేం. ఏడవకుండా స్కూల్కి వెళ్ళడం, కింద పడకుండా సైకిల్ నేర్చుకోవడం, ప్రేమించకుండా 10వ తరగతి పాస్ అవడం, ఇలాంటివి. ప్రేమలో గెలవడం ఓడిపోవడం ఉండవు. ప్రేమించడం మాత్రమే ఉంటుంది. గెలిస్తే అమ్మాయి మన పక్కనుంటుంది, ఓడిపోతే ఆ జ్ఞాపకాలు మన గుండెల్లో ఉంటాయి. లవ్ స్టోరీస్ ఎండ్, ఫీలింగ్స్ డోంట్. 1986 తాడేపల్లిగూడెం అన్నపూర్ణ నర్సింగ్ హోమ్. ఎస్, ఇప్పుడు మనం చూడబోయేది ఈ అభినవ మజ్ను ప్రేమ కథ. సారీ, కథలు. ఆ తర్వాత పిల్లాడికి పసందైన ఏజ్ 16, అడలసెంట్ ఏజ్, కౌమార దశ. ఈ వయసులో ఇంట్రెస్ట్, అంబిషన్, టార్గెట్ అన్నీ అమ్మాయి మీద ప్రేమే. ప్రేమకు మించి వీడికి నచ్చింది ఏదీ ఉండదు ఈ ప్రపంచంలో. అరే, అసలు ప్రేమే వీడి ప్రపంచం. అయ్యో, అమ్మాయి కాబట్టి కాను రే, అదే మీ అమ్మాయి నాకు స్పీడ్ పరిగెత్తావు కదా. ఏం కాలేదు, తప్పు వెనక్కి జరగండి, నేను చూస్తున్నా కదా, జరగండి. అరే, ఈ సెంటర్ లో ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి, ఎప్పుడైనా ఇంత క్రౌడ్ చూసావా? సైకిల్కి ఏం కాలేదు, రెడీ అయిపోయింది. నేను రిపేర్ చేస్తానుగా, చైన్ కొంచెం లూజ్ అయిపోయింది. నచ్చండి. జరగండి జరగండి జరగండి. గ్రీస్ అంటుకుంటేను సర్ఫేస్ ఉతికా, తడిగా ఉంది చూసుకోండి. సైకిల్ దొక్కేటప్పుడు చున్నీని పక్కన పడేసుకోవాలమ్మా. ఏంట్రా ఇది? అరే విక్కీ, ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏ కాగ్గాడైనా పడేస్తాడు. కాంపిటీషన్ లో ఉన్న ఫెగన్ పడేస్తేనే కింగ్ అవుతాడు. కాంపిటీషన్ బాగా ఎక్కువ అయిపోయిందిరా. డ్రాప్ అయిపోతావా? అవవు కదా, నేను చెప్పేది ఇలా గుంపులో గోవిందుడిలా కొట్టుకోవడం ఆపి అమ్మాయి సోలోగా ఉన్నప్పుడు స్ట్రైట్ గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. అంతే. డన్ డన్ డన్. ముందు మా దగ్గర ప్రాక్టీస్ చేసి తర్వాత అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వు. ఐ లవ్ యూ. ఫీల్ ఏదిరా? ఓకే. ఐ లవ్ యూ. ఎక్స్ప్రెషన్ ఎదురా?
డైలాగ్ ఎదురా ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ డైలాగ్స్ అని ఒకేసారి ఎలా గుర్తుపెట్టుకుంటారా? ఇలా కాదు గాని నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఒక పేపర్ మీద రాసి తనకిస్తాను రా. అంటే లవ్ లెటరా? బెటర్. మొదటిసారి నిన్ను దుర్గా విలాస్ దగ్గర పునుగులు పార్సల్ తీసుకుంటుంటే చూశాను. సైకిల్ స్టాండ్ వేసి వచ్చేలోపు నువ్వు కనపడలా. చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ నిన్ను చూశాను అదే కలర్ డ్రెస్తో. అప్పుడు ఫిక్స్ అయ్యా, స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ అని. నేను కొట్టిన కొబ్బరికాయని ఒక చిప్ప నీకు ఇంకో చిప్ప నాకు ఇచ్చాడు పంతులు. అప్పుడే దేవుడి సపోర్ట్ కూడా ఉందని ఫిక్స్ అయ్యా. అప్పటికి ఎందుకైనా మంచిదని టెస్ట్ చేద్దామని మా ఫ్రెండ్స్ మన పేర్లు ఫ్లేమ్స్ కట్టి చూశారు. మనకి ఎం వచ్చింది. నాకు చాలా సిగ్గేసింది. అయ్యో రే చిన్ని, ఇంటికి రైలు వచ్చాయి. తింటావా లేదా బజార్కి వెళ్ళి చికెన్ తెస్తావా? మా నేను పిచ్చ పనులు ఉంటే ఈ తిండి కాలేంటి ఏదొచ్చి ఏంట్రా చిన్ని అంత చిరాకు? వద్దులేమ్మా, నువ్వు వెళ్ళిపో. తాజా రొయ్యలమ్మా, చిన్నవి టైగర్ రొయ్యలు కూడా ఉన్నాయి, తీసుకోండమ్మా. మా ఓ అరకేజీ చిన్న రొయ్యలు, ఓ పావు కేజీ టైగర్ రొయ్యలు తీసుకోవే. అనుకున్నా. టైగర్ రొయ్యలు ఫ్రై చేయి, చిన్న రొయ్యలు పులుసు పెట్టే ప్లీజ్. ఆ, సరే సరే. మూడ్ మూడ్. చిన్నప్పుడు జాతకం చెప్పిస్తే వయసు వచ్చాక నా కాబోయే వైఫ్ పేరు ఎస్తో స్టార్ట్ అవుద్దని మా ఇంట్లో మాట్లాడుకోవడం విన్నా. అందుకే చెప్తున్నా, వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. యోర్స్ లవ్వింగ్లీ. ఏంట్రా నీలో ఇంత కలుగుతుందా? ప్రేమలో పడ్డాక ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయిరా. సూపర్ రా. సుమారా మీరు కొట్టండి, కొంచెం ధైర్యం ఉంటుంది. ఎక్స్క్యూస్ మీ. వీడేవట్రా? వన్ ఆఫ్ ది కాంపిటేటర్. నా గురించి వినే ఉంటావు. ఏం వినలేదు. అమ్మ నాన్న ఇద్దరు కోయిట. కోయ్. బుస్సి వీధిలో రయ్యా బంగ్లా 6 బెడ్రూమ్స్, కానీ అందులో ఉండేది రయ్యా శాంసన్ ఒక్కడే. రయ్యా శాంసన్ ఎవరు? సో స్పీట్. అదే నేనే. ఇస్పెట్స్ నుంచి ఇష్యూ వరకు అంతా పారన్. ఫారిన్. పాపా నేను చెప్పేది ఏంటంటే, ఈ రాజ్ కుమార్కున్న ఆస్తి, వాటి తాలూకు వివరాలు, నీ మీద నాకున్న ప్రేమ, దాని తాలూకు ఫీలింగ్స్ అన్ని ఈ లెటర్ లో రాసా. లెటర్ నీకంటే ముందు. ఇప్పటి వరకు నీ జుట్టులోనే రింగులున్నాయి, నేను వస్తే నీ 10 ఫింగర్స్ కి రింగులు ఉంటాయి. చేతిలో లాటి, ఒంటి మీద యూనిఫామ్, అంటే ఈ ఏరియా గూర్కావా? ఒక్క నిమిషం ముందెళ్ళి లెటర్ ఇచ్చుంటే నా పరిస్థితి ఏంట్రా? ఏముంది, ఆ కొయిటగాడు వీపు మీద పడిన దెబ్బలు నీ వీపు మీద పడి. అయినా మిలిటరీ కొడితే మనకి ఎందుకురా? తెలవరా? అయినా భయం ప్రేమ రెండు ఒకే చోట ఉండకూడదురా. మరి నేను లెటర్ అవ్వలేదే. అయినా సోదాపి కొంచెం పనికొచ్చే ఐడియాలో ఉంటాయి ఇవ్వండి. రే తన్ని ఎంతో ఇష్టపడి ఓ రోజంతా కష్టపడి రాసిన లెటర్ రా. ఆంటీ, ఏంటే మమ్మీ బొబ్బట్లు ఇవ్వమంది. దివ్యా, ఆ పక్కింటి పాప వచ్చింది చూడు. రోజ్ సెంట్ వాసన ఇంకా అలాగే ఫ్రెష్గా ఉంది. ఈ లెటర్ ఇలా నా దగ్గరే ఉండిపోతే తట్టుకోలేను. వస్తోంది. సరే ఉంటాను, బాయ్ బాయ్. ఏయ్ ఏయ్ ఇలా రా. ఆ పిల్లలు పిలుస్తున్నాడేంట్రా? నువ్వు సెయింట్ మేరీ స్కూలే కదా? నీకో పని చెప్తా, చేస్తావా? చేస్తా. 10th క్లాస్లో సుమక్క తెలుసా? తెలుసు. లంచ్ బ్రేక్ లో చుట్టూ ఎవరు లేనప్పుడు ఈ లెటర్ తనకి. సరే. వద్దురా. నువ్వు ఇస్తావా? అమ్మ మూసుకో. ఇస్తావు కదా? ఇస్తా. ఇదిగో జాగ్రత్తగా స్కూల్ బ్యాగ్ లో దాచిపెట్టు. పెద్ద చాక్లెట్ కొనిస్తా. వెరీ గుడ్.
ఆ బుట్టది ఇచ్చిందంటవా? ఇచ్చిందంట. పెద్ద చాక్లెట్ కూడా తీస్తుంది. తీసుకున్న తర్వాత ఏముంది? అడిగా, నవ్వు వెళ్ళిపోయిందిరా. ఏంటో రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ బాబు ఇట్రామా, నిన్నే ఇట్రా. ఊరంతా తరిమి కొడతాడేమోరా. ఊరంతా తరిమి కొట్టిన సెంటర్లో కొట్టించుకున్న దాదాపు ఒకటేరా రే. ఏయ్ రా. మీరు కొట్టండి రా. మేమెందుకు దెబ్బలు తినడానికి? రియా శాంసన్ గడిలాగే ఈడికి కూడా. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు కట్టి ఇంటికి పంపమని పోలీసుకి చెప్పు. ఏంట్రా? లిస్ట్ అంటరా, హోల్ సెట్కి ఇవ్వమన్నాడు. రే, ఆయన బుల్లెట్ సౌండ్ కన్నా నా గుండె సౌండ్ ఎక్కువ వినిపించిందిరా. రే, సర్కిల్ లిస్ట్ బాగా కట్టే. అలాగే అన్న. అవసరమా? రే, కాబోయే మావగారు కదరా, ఇవన్నీ చెయ్యొచ్చు. నీకు అలా అర్థమైందా? విక్రమ్ ఒక్కసారి ఎన్నోసార్లు